ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంలో అందరికీ శుభాభివందనాలు. ప్రభువైన యేసుకి కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. యేసయ్యని కొద్దిసేపు మనము వందనాలు చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యేసయ్యా, నీవే మంచి దేవుడవు, గొప్ప దేవుడవు. హల్లెలూయా. మా పాపములను క్షమించిన దేవుడవు యేసయ్యా, స్తోత్రం. మమ్మల్ని పరిశుద్ధంగా జీవింపచేసే దేవుడవు, స్తోత్రం. నిత్యుడగు తండ్రి, స్తోత్రం స్తోత్రం. అబ్రహాము దేవుడవు, ఈసాకు దేవుడవు, యాకోబు దేవుడవు. హల్లెలూయా. మమ్మల్ని సృష్టించిన దేవుడవు నీవేనయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, ఈ ఉదయకాలముకై స్తోత్రం. రాత్రంతా మమ్మల్ని కాపాడిన దేవుడవు నీవేనయ్యా, నీకు స్తోత్రం. మాకు యేసయ్యా ఆశ్రయంగా ఉన్న దేవుడవు, రక్షణగా ఉన్న దేవుడవు. నీకే వందనాలు తండ్రి, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు. యేసయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, నీకే స్తోత్రం. యేసయ్యా, మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడవు. హల్లెలూయా. మమ్మల్ని అరచేతులు చెక్కుకున్న దేవుడవు, నీకే స్తోత్రం. ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడండి యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమయ్యెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మనకు రక్షణగా ఉన్నాడు. దేవుడు మనకు బలముగా ఉన్నాడు. ఆయన్ను నమ్ముకొనుచున్నాము. హల్లెలూయా. భయపడద్దండి. యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా. ఆయన మనకు కీర్తనాస్పదముగా, ఆయన మనకు రక్షణ ఆధారమయ్యెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను నమ్ముకోండి, రక్షణ పొందుకోండి, మారు మనస్సు పొందండి. ఆయన మనకు బలముగా ఉన్నాడు, మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, మనకు కీర్తనాస్పదముగా ఆయన రక్షణ ఆధారమాయను, మనకు ఆధారంగా ఉంది ఆయన రక్షణ. హల్లెలూయా. పాపం నుండి విమోచన కలిగించిన దేవుడు ఆయనే. హల్లెలూయా. యేసయ్యను నమ్ముకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈ ఉదయకాలముకై స్తోత్రం, వందనాలు తండ్రి. నీవు మాకు రక్షణ ఆధారముగా ఉన్నావు, మాకు బలముగా ఉన్నావు, మాకు కీర్తనాస్పదంగా ఉన్న దేవుడవు తండ్రి, స్తోత్రం. ఉదయకాలంలో ఎంతోమంది యేసయ్యా, అయ్యా స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, ప్రతి ఒక్కరూ రక్షణ పొందలేక ఉన్నారు, పాపంలో నుండి విమోచన దొరకలేకుండా ఉన్నారు తండ్రి. వాళ్ళనందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. వాళ్ళ పాపములను క్షమించి వాళ్ళని పరిశుద్ధంగా జీవింపచేయండి యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. సమాధానం లేకుండా ఉన్నారు, వాళ్ళకు సమాధానాన్ని దయచేయండి. నీవే రక్షణ ఆధారమని చెప్పావు తండ్రి. మాకు రక్షణ ఆధారం నీవు తప్ప వేరే దేవుడు లేదయ్యా. స్తోత్రం. యేసయ్యా, దేశాన్ని విదేశాలలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్న వాళ్ళకందరికీ ఆశ్రయంగా ఉండండి, రక్షణగా ఉండండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక.